హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనంద్, షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా స్టెనోగ్రాఫర్ అంటే షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి కోర్సు గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాము. షార్ట్ హ్యాండ్ కోర్సు యొక్క ఉపయోగాలు, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, అలాగే ఆ కోర్సు చేసినందువల్ల మనకి గవర్నమెంట్ సెక్టార్స్లో ఈజీగా జాబ్ రావడం అనేది జరుగుతుంది. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే మనము ఈ షార్ట్ హ్యాండ్ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి ఉచితంగా ఆన్లైన్ ద్వారా అందించబోతూ ఉన్నాము. సో ఈ కోర్సు నేర్చుకోదలసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం ద్వారా కూడా అన్ని వీడియోస్ ఉచితంగా పొందేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఈ వీడియో క్లాసెస్లో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా, లేకపోతే మీకు ఏదన్నా అప్డేట్ అందించాల్సి వచ్చినా కూడా మా మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ వచ్చేసరికి 9704555002. సో ఈ షార్ట్ హ్యాండ్ కోర్సు యొక్క ఉపయోగాలు ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాము. రండి చూడండి. షార్ట్ హ్యాండ్ స్టెనో ఇంట్రడక్షన్. ఇది ఒక సింబాలిక్ లాంగ్వేజ్. సింబాలిక్ లాంగ్వేజ్ అంటే దీన్ని ఒక గుర్తు రూపంలో రాసుకుంటాము, లైక్ ఉర్దూ లాగా ఉంటుంది. సో మనం చూడండి, ఇప్పుడు హ్యాపీ అని ఇంగ్లీష్లో రాయవలసి వస్తే HAPPY అని రాస్తాం. కానీ ఈ సింబాలిక్గా ఇక్కడ రాసినప్పుడు చూడండి, ఇలా జస్ట్ హ్యాపీ అని రాసుకుంటాం. మీకు ఏదైనా సరే గవర్నమెంట్ సెక్టార్లో ఒక IAS ఆఫీసర్ని తీసుకున్నా, ఒక జడ్జిని తీసుకున్నా కూడా వాళ్ళకి పర్సనల్ సెక్రటరీస్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ కోర్స్ అనేది నేర్చుకోవడం వల్ల కూడా ఈ జాబులు అనేది తొందరగా వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ఒక స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఎక్కడన్నా సరే పడినట్లయితే ఆ పోస్ట్కి మినిమం 10 నుంచి 15 మంది వస్తే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉన్నట్టు. ప్రస్తుత రోజుల్లో ఒక పోస్ట్కి కనీసం 5,000 మంది 6,000 మంది పోటీ పడుతున్నటువంటి ఈ రోజుల్లో ఇలాంటి కోర్సెస్ నేర్చుకున్నందువల్ల మనకి జాబ్ అనేది తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజుల్లో PhD చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా అటెండర్ పోస్ట్కి అప్లై చేయవలసి వస్తుంది. సో PG చదువుకున్న వాడు అటెండర్ పోస్ట్ అంటే 6th పాస్ కానీ 7th పాస్ కానీ ఆ పోస్ట్కి అప్లై చేసి అటెండర్ అనేది చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనం డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళము మనము ఏ కోర్సు నేర్చుకోకపోవడం వల్ల చిన్న చిన్న పోస్టులకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. సో ఈ షార్ట్ హ్యాండ్ కోర్స్ అనేది సింబాలిక్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. సో ఈ కోర్సు నేర్చుకోవడానికి మినిమం 6 months అనేది టైం పడుతుంది. మీరు ప్రతిరోజు కూడా ఒక 3 hours లేకపోతే 4 hours కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈ 6 monthsలో ఈ కోర్సు పూర్తిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అంతకంటే ఎక్కువ సమయం 3-4 hours కంటే ఎక్కువ సమయం కనుక మీరు కుదిరినట్లయితే మీకు ఈ కోర్సుని 4 months అంతకంటే తక్కువ కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈ కోర్సు మనం నేర్చుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ అనేది పాస్ అయ్యవలసి ఉంటుంది. ఈ కోర్సు అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, అలాగే అన్ని టైప్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ కోర్స్ అనేది నేర్పిస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించి SBTET, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, అంటే మనకి ఏదైతే టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయో ఆ సంస్థ అనేది ఈ షార్ట్ హ్యాండ్ కోర్సు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఏదైతే ఈ షార్ట్ హ్యాండ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళు ఉండి ఉంటారు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే SSC, RRB, కోర్ట్, పార్లమెంట్, సెక్రటేరియట్, అలాగే అన్ని గవర్నమెంట్ సంస్థల్లో కూడా ఈ స్టెనోగ్రఫీ పాస్ అయిన వాళ్ళని స్టెనోగ్రాఫర్స్ అంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయి. అలాగే ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో SSC స్టెనోగ్రాఫర్ అనే పోస్టులు ప్రతి సంవత్సరం కూడా చాలా ఎక్కువగా పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన మనం ఆన్లైన్ క్లాసెస్ మనం అనేది ఫ్రీగా అందిస్తూ ఉన్నాము. అలాగే ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఈ ఒక్క SSCకే కాదు, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పడినటువంటి ఈ స్టెనో, పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ సెక్రటరీ ఇలాంటి పోస్టులన్నిటికి కూడా మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో మనము చెప్పినట్టు ఈ కోర్సు మినిమం హయ్యర్ వరకు కంప్లీట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కూడా 100% జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు గమనించినట్లయితే ఎవరైతే ఈ కోర్స్ హయ్యర్ వరకు కంప్లీట్ చేస్తారో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ సెక్టార్స్లోనే పనిచేస్తూనో, లేకపోతే ఈ కోర్స్ చెప్పే వాళ్ళంతా కూడా సెక్టార్స్లో పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ అనేది మీకు అందిస్తూ ఉంటారు. మీరు అది గమనించగలరు. అలాగే ఈ కోర్సు
3 రకాలుగా విభజించడం జరిగింది. అది ఒకటి లోయర్, హయ్యర్, హై స్పీడ్. మీకు టైప్ రైటింగ్ తెలిసే ఉంటుంది, లోయర్ హయ్యర్ అని. అలాగే ఇక్కడ కూడా లోయర్ హయ్యర్. ఈ లోయర్ హయ్యర్ కంప్లీట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్స్లో పోస్టులు వస్తాయని మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఎవరైతే ఈ హై స్పీడ్ కంప్లీట్ చేస్తారో, అంటే లోయర్ అంటే 80 వర్డ్స్, హయ్యర్ వచ్చేసరికి 120 వర్డ్స్ పర్ మినిట్, అలాగే హై స్పీడ్ వచ్చేసరికి 150 వర్డ్స్ పర్ మినిట్, 180, 200 అనేది ఉంటుంది. ఎవరైతే ఈ హై స్పీడ్ అనేది కంప్లీట్ చేస్తారో వీళ్ళు గెజిటెడ్ ర్యాంక్ హోదాలో ఉండటం జరుగుతుంది. సో మనము ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా ఈజీ మెథడ్లో చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ₹1 కూడా ఎవరికి చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అలాగే క్లాసెస్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించినటువంటి కోర్సు మీరు నేర్చుకోదలిచి ఉన్నట్లయితే, మీకు పూర్తి డీటెయిల్స్ ఇంకా కావాలి ఉన్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ 9704455002కి సంప్రదించినట్లయితే మీకు మేము పూర్తి డీటెయిల్స్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ కోర్సు నేర్చుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఆన్లైన్ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీరు ఈ కోర్సు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.